హాయ్ గైస్, వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఎగ్ రోల్ చేయబోతున్నానండి. అది ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా పచ్చిమిర్చి తీసుకోవాలండి. పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఆనియన్స్ తీసుకోవాలండి. ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒకవేళ క్యాప్సికమ్, క్యారెట్ అలాంటివి అందుబాటులో ఉన్నా మీరు యూస్ చేయొచ్చండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్, పచ్చిమిర్చి వాటిని వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలండి. అవి వేయించుకునేటప్పుడు కొంచెం త్వరగా ఉడకడానికి అండ్ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే సరిపడంత కారం, కొంచెం ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచేసి ఆఫ్ చేసి తర్వాత ఇంకో గిన్నె తీసుకొని దానిలో 3 ఎగ్స్ వేసుకుంటున్నానండి. నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. అలాగే వాటికి సరిపడా ఉప్పు, సరిపడా పసుపు, సరిపడా కారం కూడా వేసుకొని అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని పూర్తిగా మిక్స్ చేయాలండి. చాలా మిక్స్ చేయడం వల్ల, ఎక్కువగా కలపడం వల్ల ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన కొంచెం ఆయిల్ పోసుకొని మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆమ్లెట్ని వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇంతకు ముందు చేసి పెట్టుకున్న చపాతీని ఆ ఆమ్లెట్ పైన ఉంచేసేయాలండి. వీడియోలో కనిపించే విధంగా ఉంచేసిన తర్వాత ఒక 2 to 5 సెకండ్స్ తర్వాత ఫ్లిప్ చేసుకోవాలండి. ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలండి. అది బాగా రోస్ట్ అయిన తర్వాత పక్కన తీసుకొని మనం ఏదైతే వెజిటేబుల్స్ ఇందాక ఫ్రై చేసి పెట్టామో ఆ వెజిటేబుల్స్ వేసుకొని మన ఇంట్లో అందుబాటులో ఉన్న టమాటా కెచప్ వేసేసుకొని రోల్ చేసుకొని తింటే ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి.